పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించకపోవడంపై స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా బాక్సర్ వూయితో గతంలో ఆడలేదని, దీంతో ఆమె స్పీడ్ ను అంచనా వేయలేకపోయానని తెలిపారు. ఈసారి ఛాన్స్ మిస్ అయిందని, రాబోయే ఒలింపిక్స్ కోసం మరింత శ్రమించి మెడల్ సాధిస్తానంటున్న బాక్సర్ నిఖత్ జరీన్ తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పారిస్ ఒలింపిక్స్ గేమ్ సంబంధించిన వివరాలు మనతో తెలిపేందుకు నిఖత్ జరీన్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుపుకుందాం. ఎట్లా జరిగింది గేమ్స్? ఫస్ట్ టైం ఒలింపిక్స్కి వెళ్ళారు, ఎట్లా అనిపించింది? ఇన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ తర్వాత ఫస్ట్ టైం నాకు ఒలింపిక్స్కి వెళ్ళడానికి ఆపర్చునిటీ దొరికింది. అండ్ అక్కడ నేను ఫస్ట్ బౌట్ నా జర్మనీతో పడింది అండ్ ఐ వాన్ బై యునానిమస్ డిసిజన్. అండ్ సెకండ్ బౌట్ ఐ గోట్ to face seeding number 1 from China. She is the current world champion. So it was a very good bout, and but I lost unfortunately, and I'm really disappointed that I couldn't win medal for my country. But never mind, I'll learn from my mistakes. I'll take this as a lesson and I'll come back stronger. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్గా ఎదిగారు. ఈసారి అంటే ఒలింపిక్స్లో మీరు ఎలాంటి ఏమైనా మిస్టేక్స్ చేశారనుకున్నారా? ఏం జరిగింది? మిస్టేక్ కాదు, ఇట్ జస్ట్ దట్ నాకు అంటే సీడింగ్ దొరకలేదు. దాని వల్ల టఫ్ బాక్సర్ ముందే పడింది. సో ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ గోట్ సీడింగ్, డెఫినెట్లీ వీ వుడ్ హ్యావ్ మెట్ ఇన్ సెమీఫైనల్స్, ఫైనల్స్. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద డెస్టినీ. సో మేబీ నా డెస్టినీలో ప్యారిస్ ఒలింపిక్లో మెడల్ గెలవడం లేకుండే. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ ఒలింపిక్స్ కోసం నేను హార్డ్ వర్క్ ఇంకా ఎక్కువ చేసి అక్కడ మన దేశం పేరు తేయాలని కోరుకుంటున్నాను. అప్కమింగ్ ఛాంపియన్ సంబంధించి బాక్సింగ్ ఎలాంటి కోచింగ్ అవసరం? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అవసరం? అంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒలింపిక్స్ కోసం చాలా సపోర్ట్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈ ఒలింపిక్స్ వర్క్ స్టేజ్లో వెళ్ళాను ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ విత్ దేర్ సపోర్ట్ నేను ఫ్యూచర్లో కూడా కష్టపడి మన దేశం, మన తెలంగాణ పేరు తేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఒలింపిక్స్ సంబంధించి ఎలా ఉండబోతుంది ప్రిపరేషన్? ఎట్లా ఫీల్? ఇప్పుడు ఇంకా థింక్ చేయలే దాని గురించి, బికాజ్ టైం ఉంది. ఐ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ప్యారిస్ ఒలింపిక్. ఐ నీడ్ టు టేక్ సమ్ రెస్ట్, మైండ్ ఫ్రెష్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలని. ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది ఒలింపిక్స్? ఇట్ వాస్ గ్రేట్ వాచింగ్ అదర్ అథ్లీట్స్ విన్నింగ్ మెడల్స్ ఫర్ ఆ కంట్రీ. అండ్ అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా చాలా సర్ప్రైజెస్గా డిసిజన్స్ కూడా చూసాం మేము బాక్సింగ్లో. టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ కూడా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. సో అంటే చాలామంది అంటే ట్రైనింగ్ చేసి వచ్చారు. బట్ యు నెవర్ నో, సమ్టైమ్స్ డిసిజన్ మీ ఫేవర్లో రాకుంటే మీ దగ్గర మెడల్ ఉండదు. సో ఫ్రమ్ ఆ సైడ్ అందరూ చాలా అంటే ఎఫర్ట్స్ పెట్టారు. బట్ ఇట్ వాజ్ ఆల్ రిటర్న్ ఇన్ ద డెస్టినీ. సో ఐ విల్ టేక్ దిస్ యాజ్ ఎ లెసన్ అండ్ ఇంకా కష్టపడి నేను ఐ విల్ రిటర్న్ బ్యాక్. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే అటు తను ఎంతో కష్టపడి బుక్ చేసినా కానీ కొంత త్రుట్లో ఈసారి అయితే పథకం మిస్ అయింది. కానీ రాబోయే ఒలింపిక్స్ మాత్రము పక్కగా ప్రిపేర్ అవుతాను, మంచి నెక్స్ట్ మెడల్ కూడా సాధిస్తాను కూడా నిఖత్ జరీన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రభాకర్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.